నువ్వు నాతో ఉన్నా లేకున్నా మన ప్రేమకి ప్రతిరూపంగా నాతో ఒక బిడ్డ ఉంటే బాగుంటుంది కదా. ఎన్ని రోజులు నేను నీకు దూరం అయ్యాను కదా. అలాంటి పరిస్థితి వస్తే బిడ్డ ఉంటే నాకు తోడుగా ఉంటుంది. నా పక్కన మీరున్నట్టే ధైర్యంగా ఉంటుంది కదా. నాకు మనిద్దరం ముగ్గురం కావాలి. ఆ మధుర క్షణాల్ని మనం ఆస్వాదించాలి. ఆ కళ్ళు, ఆ చూపు, ఆ స్పర్శ, మాటల్లో ప్రేమ అన్నీ జ్యోతిలాగే ఉన్నాయేంటి? అలా చూస్తున్నావేంటి దొరబాబు? మీ ప్రేమ నాకు తెలుసు దొరబాబు. మీ కళ్ళతో నా రూపాన్ని కాదు, మీ మనసుతో నా మనసుని చూసి నేను మీ జ్యోతిని అని తెలుసుకోగలరు. ఇంత ప్రేమించే మిమ్మల్ని నా ముందు పెట్టుకుని మీకు దగ్గరగా ఉండలేనందుకు నేనెంత కుమిలిపోతున్నానో నాకు తెలుసు. నా ముందున్నదే నా జ్యోతి అని నా గుండె చప్పుడు బలంగా చెప్తుంది. దొరబాబు, మనిద్దరం ఇంత ఏకాంతంగా గడిపి ఒకరికొకరం ప్రేమగా ఇలా దగ్గరగా కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుని ఎన్ని రోజులైంది దొరబాబు? ఇన్నాళ్ల బాధ, దిగులు అన్ని మీతో ఇలా ఉంటే చేత్తో తీసేసినట్టు మాయమైపోయాయి. రే రాజీవ్, ఓసారి లరా. వస్తున్నానమ్మా. మీ నాన్న తన చేత్తో నిన్ను తాకడ్రా. ఆ స్పర్శ నీకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నువ్వు కడుపులో పడిన శుభముహూర్తాన ఉన్న సమస్యలు, ఆటంకాలు తొలగిపోయి నేను మీ నాన్న కలిసిపోవాలి. మా మధ్యలోకొచ్చే నీ రాక కోసం ఇద్దరం సంతోషంగా ఎదురు చూడాలి. నేనిప్పుడు వర్షలాగా పర్ఫెక్ట్ గా యాక్ట్ చేయాలి. అక్కడ అక్క తనలాగే బావగారితో హ్యాపీగా ఉంటుంది. రామరాజు ఏంటి అలా చూస్తున్నాడు? అలా చూస్తున్నావేంటి రామరాజు? ఎంత అందంగా ఉన్నావో తెలుసా వర్ష నువ్వు. రెప్ప వేస్తే ఆ అందం ఎక్కడ మిస్ అవుతుందోనని కన్నార్పకుండా చూస్తున్నాను. నీ అందాన్ని నేను మాటల్లో చెప్పలేను. నాకు కవితలు రావు కాబట్టి నేను వర్ణించలేను. చెప్పేదంతా చెప్పి మాటల్లో చెప్పలేను అంటావేంటి రామరాజు? ఏం ఆలోచిస్తున్నావు రామరాజు? ఒకటి అడగాలనుంది, అడగొచ్చో లేదోనని ఆలోచిస్తున్నాను. పర్లేదు చెప్పు. అంటే అది అంటే పెళ్లికి ముందు పిచ్చి వేషాలు వేయకూడదని కంట్రోల్ చేసుకుంటున్నాను. కానీ నీ అందాన్ని చూస్తుంటే నేను ఆగలేకపోతున్నాను. నిన్నొకసారి కౌగిలించుకోవాలనుంది వర్ష.
ఎవరైనా ఇలాంటివి పర్మిషన్లు అడుగుతారా? అవును కదా.